వాదాలు ఉండవు, ఎవరు చేసినా కూడా దాంట్లో ఎటువంటి అభ్యంతరము లేదు అనేది ఆయన చెప్పిన మాట. మీరు గాయకులుగా ఉన్నారు అండ్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, చాలా పాటలు మీ నోటి నుంచి పాడారు. సాయి చంద్ గారి సమకాలీకులు మీరు కూడా. ఆయన మరణానంతరము మీరు కూడా ఎన్నో సభల్లో మీ గళాన్ని వినిపించారు. సో ఇప్పటికీ కూడా అదే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో ఈ పాట గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు ఇంత వివాదం అవుతుంది? వాస్తవానికి వెలుగులోకి వచ్చిందనే మాట ఇంతసేపు సోమన్న మాట్లాడిండు. ఒక్క నిమిషం సందీప్ గారు, మీరు మీ అభిప్రాయం చెప్పడానికి ముందు ఒక్కసారి పాటని మీ గొంతులో వినాలని ఉంది. ఆ పాట కొంచెం పాడిన తర్వాత మీరు చెప్పాలనుకుని చెప్పండి. వాస్తవానికి జై జయ తెలంగాణ అనే పాటని వందలాది వేదికల మీద అమరవీరుల పాట కంటే ముందు జై జయ తెలంగాణ పాటనే వాడుకున్నాం. నేను తెలంగాణ సాంస్కృతిక సారథిలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సాంస్కృతిక సారథిలో నేను 9 సంవత్సరాలు నేను అందులో పనిచేసిన. ప్రతి వేదిక గవర్నమెంట్ అఫీషియల్ వేదిక స్టార్ట్ అవుతున్నప్పుడు కూడా ఈ పాట పాడొద్దు అని ఇక్కడ కూడా ప్రభుత్వం దాన్ని పక్కకు పెట్టలేదు. ప్రభుత్వం అఫీషియల్గా జరిగే ప్రతి వేదికలో జయ జయ తెలంగాణ పాట నేను పాడిన తర్వాత, దాని తర్వాత అమరవీరుల పాట పాడిన తర్వాత ఇంకా ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్స్ మీద మేము పాడుకుంటూ ముందుకెళ్ళేది. కాబట్టి జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పలు జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళా ప్రబల క్రాంతి రేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుకే చార్మినారు. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. జానపద జనజీవన జవలీలు జాలువార, కవి గాయక వైతాళిక కలలా మంజీరాలు, జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర, అనునిత్యము మా గానము అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం, అనువనువున కనిజాలే నీ తనువుకు సింగారం, సహజమైన వన సంపద సకనైన పువ్వుల పొద, సిరులు పొంగె సారమున్న మా గానమే కదనీయద. జై తెలంగాణ జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు మన బీలకు మల్లాలి, పచ్చని మా గానాల్లో పసిడి సిరులు పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, స్వరాష్ట్రముల తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పలు జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ. ఈ పాట ఎందుకంటే ఇంతసేపు సోమన్న చెప్పినప్పుడు వెలుగులోకి రానటువంటి పాట ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని అన్నాడు చూసిరా. వెలుగులోకి ఎన్నడో వచ్చిందండి, అంటే ప్రజలు వాడుకున్నప్పుడే ఆ పాట వెలుగులోకి వచ్చినట్టు. ఇంకా మనం కొత్తగా కీరవాణితోటి వాళ్ళతో వీళ్ళతో సంగీతం చేయిస్తే వెలుగులోకి వచ్చేది ఏం లేదు. ఎందుకంటే అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే మాకు ఏఆర్ రెహమాన్తో చెప్పిస్తే అభ్యంతరం లేదు. ఏఆర్ రెహమాన్తో చేపిస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ జరిగిన పోరాటం ఏంటంటే ఆంధ్రాకి తెలంగాణకి, ఆంధ్ర భాషకి తెలంగాణ భాషకి, ఆంధ్రాలో ఉన్నటువంటి సాహిత్యానికి తెలంగాణలో ఉన్నటువంటి సాహిత్యానికి. తెలంగాణ కళాకారులు అంటేనే జానపదాలు వాడుకుంటారు, తెలంగాణ వాళ్ళకు పాటలు రాయరాదు, సంగీతం రాదు అనే స్థాయి నుండి ఈరోజు తెలంగాణ కళాకారుడు వాడితేనే అక్కడ జగన్ పార్టీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు పార్టీ కావచ్చు, మిగతా అన్ని పార్టీలకు తెలంగాణ పాటనే వాళ్ళకు ఒక ఆయుధంగా మారింది. ఇటువంటి సందర్భంలో